బీజేపీ ముందస్తు వ్యూహం బెడిసి కొట్టేలా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన కమలనాథులకు ఇప్పుడు అదే సమస్యగా మారింది. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గోడెం నాగేష్ కు టికెట్ ఇచ్చారు. దీంతో సోయం బాపురావుతో పాటు కాషాయ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మాధవిలతకు ఇచ్చారు. కనీసం సభ్యత్వం కూడా లేని వారికి టికెట్ కేటాయించడంతో కేడర్ తీవ్ర నిరాశకు లోనైంది. వరంగల్లోనూ టికెట్ ఆశించిన కృష్ణప్రసాద్ కు కాకుండా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన ఆరూరి రమేష్ కు పార్టీ టికెట్ ఇచ్చింది. జహీరాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి వచ్చిన బీబీ పాటిల్ కు కేటాయించింది. నల్గొండ స్థానాన్ని పార్టీ శ్రేణుల్ని కొట్టింది. కేసులు పెట్టించిన వ్యక్తికి ఇచ్చారని స్థానిక నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అభ్యర్థిని మార్చాలంటూ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు సైతం చేశారు. ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన నలుగురికి టికెట్ ఇచ్చిన కమలం పార్టీ జలగం వెంకట్రావుకు మాత్రం హ్యాండ్ ఇచ్చింది. ఖమ్మం టికెట్ ను తాండ్రా వినోద్ రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్న బీజేపీ, బట్ హైకమాండ్ కి మాత్రము ఇప్పుడు ప్రస్తుతము టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెబల్ క్యాండిడేట్ గా మారాలనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారంలో ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తులకు కాకుండా వేరే పార్టీల్లో ఉండి వలసలు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. దానికి ప్రధాన కారణం మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టికెట్ వస్తుందని ఆశించి 6 నెలలుగా దాదాపు 6 నెలలు పైగానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతూ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే బంగారు శృతి కూడా ఈసారి టికెట్ తనకే ఇస్తారు అని చెప్పేసి, కానీ అకస్మాత్తుగా బీఆర్ఎస్ నేత రాములు పార్టీలో చేరడము, ఓవర్ నైట్ తన కుమారుడికి ఆ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ నుండి టికెట్ ఇవ్వడము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా జహీరాబాద్ లో చాలా మంది 4-5 అభ్యర్థులు గడిచిన 8 నెలలుగా హైకమాండ్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతూ లోకల్ అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతూ తమకే టికెట్ కావాలి అని చెప్పి చాలా మార్లు అభ్యర్థించినప్పటికీ అక్కడ అకస్మాత్తుగా బీపీ పార్టీలకి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన బీబీ పాటిల్ కి టికెట్ ఇవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే బీబీ పాటిల్ విషయానికి వస్తే ప్రధానంగా జహీరాబాద్ అనేది జియోగ్రఫికల్ గా చూసుకుంటే కర్ణాటక బార్డర్ కి నియర్ బై ఉంటుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా మెజారిటీ ఓటర్లు లింగాయతులు ఉండడము, అయితే బీబీ పాటిల్ కూడా అదే సామాజిక వర్గానికి చెందడం, దానితో పాటు అక్కడ లింగాయతులు కూడా మెజారిటీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఆ బార్డర్ లో కూడా ఉండడం కూడా దానిలో భాగంగానే బీబీ పాటిల్ కు టికెట్ ఇచ్చామని కూడా బీజేపీ పెద్దలు చెప్తున్నప్పటికీ, కానీ స్థానికంగా ఉంటూ అక్కడ గడిచిన కొద్దేళ్లుగా గ్రౌండ్ వర్క్ తీసుకుంటూ తమకు టికెట్ వస్తుందని ఆశించి చాలా మంది నేతలు కూడా భంగపడ్డారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి మొదటి నుంచి కూడా అక్కడ మాజీ ఐపీఎస్ అధికారి డీజీగా రిటైర్ అయిన కృష్ణప్రసాద్ ఐపీఎస్ కి టికెట్ ఇస్తారనేసి మొదటి నుండి కూడా చర్చ నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా కూడా ఆయనకి కంటోన్మెంట్ నుండి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా బీ ఫామ్ తీసుకొని మీరు వెళ్లి ఫామ్ ఫిల్ చేయండి అన్న లాస్ట్ మినిట్ లో కూడా ఆయన రెడీ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా వేరే క్యాండిడేట్ కి ఇవ్వడము, అది కూడా అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వత్రా చర్చ నడిచింది. అయితే ఇప్పుడు మాత్రము వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి తనకే టికెట్ వస్తుందని ఆశించిన కృష్ణప్రసాద్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రస్తుతము టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వారి ఎవరికి టికెట్లు రాకపోవడము, కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వడం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కూడా మనం పలుమార్లు ప్రస్తావించుకున్నాము. అక్కడ ట్రైబ్స్ కి ఎవరైతే ఉంటారో గోండు ట్రైబ్స్ కి ఆయనని ఒక నాయకుడుగా, ఒక పెద్ద అన్నగా కూడా భావిస్తారు. అక్కడ ట్రైబ్స్ లో 3 రకాలు, కోయతో పాటు లంబాడా. ఆదిలాబాద్ ట్రైబ్స్ మాత్రం సోయం బాపురావుని తమకి ఒక ఇంటికి ఒక పెద్దన్నలా భావిస్తారు. అయితే మొదటి నుండి కూడా సోయం బాపురావుకే మళ్ళీ
టికెట్ ఇస్తారనేది కూడా చర్చ జరిగినప్పటికీ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన గోడం నగేష్ కి టికెట్ ఇచ్చారు. దీంతో సోయం బాపురావు కూడా కాస్త హైకమాండ్ పైన ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే ఇప్పుడు వేరే పార్టీలో నుంచి వలసలు వచ్చిన వారికి దాదాపు 4-5 స్థానాల టికెట్లు ఇవ్వడము, ఇప్పుడు వారంతా ఇక్కడున్న లోకల్ క్యాడర్ అంతా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే బీజేపీ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఈ లోకల్ క్యాడర్, ఇటు ఆర్ఎస్ఎస్ గానీ, విశ్వ హిందూ పరిషత్ గానీ, బజరంగ్ దళ్ గానీ ఇవి సపోర్ట్ చేసినప్పటికీ క్యాండిడేట్లు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళకి ఒక సొంత క్యాడర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కాస్త పలుకుబడి ఉంటుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మంలో కూడా జలగం వెంకట్రావు 2004 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే, అనంతరము ఆయన 2004లో సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేశారు. 2014 నుండి ఆయన కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి కూడా ఎమ్మెల్యే పనిచేశారు. అయితే ఆయన కూడా టికెట్ వస్తుందని ఆశించి ఆయన బీజేపీలో వెళ్లడము, అయితే లాస్ట్ మినిట్ లో తాండ్రా వినోద్ రావుకు టికెట్ ఇవ్వడం కూడా ఇప్పుడు ప్రస్తుతం జలగం వెంకట్రావు కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఒక రకంగా మన లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కుయ్యలేని కయ్యలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ వదిలి బీజేపీలో వెళ్లడము, బీజేపీలో టికెట్ వస్తుందని ఆశించడము, టికెట్ రాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడము, ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిగా కూడా ప్రస్తుతం జలగం వెంకట్రావుకు ఉందని చెప్పుకోవాలి. దీంతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా మొదటి నుంచి గత 10 సంవత్సరాలుగా కూడా పార్టీలో ఉంటూ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా వర్క్ చేస్తున్న యమునా పాఠక్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారని చెప్పుకోవాలి. ఆమె కొంతమంది ఓల్డ్ సిటీలో మహిళా ఓటర్లను కూడా బీజేపీ పార్టీలో చేర్పించడము, దీంతో పాటు ఆమె ఓల్డ్ సిటీలో ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు. ఆమె అక్కడ కాస్త చెప్పుకోవాలంటే ముస్లిం కమ్యూనిటీలో కూడా కొద్దిగా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేసింది, ఓట్ బ్యాంక్ కూడా ఆమె సంపాదించిందని చెప్పుకోవాలి. కానీ అకస్మాత్తుగా విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవిలతకు కూడా టికెట్ ఇవ్వడం పైన కూడా సర్వత్రా చర్చ నడిచింది. ఆమె పార్టీలోనే లేరు, ఆమెకి టికెట్ వచ్చాక ఢిల్లీ వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ రెబెల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంత మేరకు సపోర్ట్ చేస్తారో, బీజేపీ టార్గెట్ పెట్టుకున్న విధంగా 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని డిసైడ్ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము కాషాయ పార్టీకి తలనొప్పి వచ్చిందనే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ఫస్టే అందరికంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే అన్ని పార్టీలు ముందుగా అభ్యర్థులు ప్రకటించాయి. కానీ బీజేపీ చివరి మినిట్ కి లాస్ట్ మినిట్ లో ఇంకా షార్ట్ టైం ఉందనంగా అభ్యర్థులు ప్రకటించడము, ఆ అభ్యర్థులకు కూడా సరైన టైం లేకపోవడము, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోకపోవడంతో దీంతో వాళ్ళు ఆశించిన సీట్ల కంటే చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాదాపు 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు ఈ టికెట్ రాకపోవడము, వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం, మనం నల్గొండ కూడా చూసుకుంటే మొదటి నుంచి కూడా అక్కడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ పోరెడ్డి కిషోర్ రెడ్డితో పాటు గడ్డం సునీతారెడ్డి అక్కడ ఆశించారు. కానీ వేరే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతకు టికెట్ ఇవ్వడం పైన కూడా ఇప్పుడు దీంతో అసంతృప్తులు తీవ్రంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి అసంతృప్తులు ఇప్పటికే వీళ్ళని బుజ్జగించే కార్యక్రమంలో కూడా హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్ళు ఏ మేరకు పార్టీకి సపోర్ట్ చేస్తారో, ఏ మేరకు మెజారిటీ సీట్లు గెలిపిస్తారనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.